వందనాలండి. ఈరోజు జూన్ 21 క్రీస్తు పునరుద్ధాన సత్యం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు 15, 20, 21. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగాను. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఈ లోకంలో ఉండి చాలామందికి కనపడిన ఇంకా కొందరు ఆయన పునరుద్ధానుడైనట్టు నమ్మకపోవడము దురదృష్టకరం. లేవియకాండం 23:10 ప్రకారము ప్రథమ ఫలము అంటే పంటల మొదటి భాగము దైవభక్తి గల యూదులు కానుకగా మందిరంలోకి తీసుకెళ్లేవారు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లాజర్ను కాక ఇంకో ఇద్దరిని కూడా మరణం నుండి లేపాడని గ్రంథస్థం చేయబడి ఉన్నందున ఆయన మరణం నుండి లేచిన మొదటివాడు కాదు, కానీ ఆయన తిరిగి లేచాక మరణించలేదు. అదే ప్రత్యేకం. మనం కూడా పునరుద్ధానులమై నిత్యజీవంలోకి వెళ్తాము అనుటకు ఆయన మనకు ముందుగా ఉన్నవాడు. ఆయన నిజంగా శరీరంతో తిరిగి లేచాడని నమ్మితే బైబిల్లో ఉన్న ఇతర విషయాలు నమ్ముట చాలా సులభం. ఈ మూల సత్యాన్ని తిరస్కరిస్తే ఇక ఆ వ్యక్తి బైబిల్ కలిగి ఉండట వ్యర్థమే. బైబిల్ని విసిరిపారేయచ్చు. ఎందుకంటే నమ్మకుండా చదువుతుంటే శ్రమ ఎక్కువ అవుతూ ఉండి నాశనానికి దారితీస్తుంది. పునరుద్ధానము అనేది క్రీస్తుకు మాత్రమే ఉన్న దైవత్వానికి రుజువే కాకుండా మానవుని విమోచన, ఆ తర్వాత పునరుద్ధానుడై నిత్య జీవానికి వెళ్ళుట కూడా ఇమిడి ఉంది. క్రీస్తు పునరుద్ధానం నిజం కాకుంటే మన నిత్య జీవం గురించిన నిరీక్షణ ఒక కళ మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడిన మనము అనుదినం ఆయనతో ఆత్మీయ సహవాసం కలిగి ఉండి ఆయనతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటే ఆయన సజీవుడని తెలుస్తుంది. ఆయన ఒకవేళ లేచి ఉండకపోతే ఆయన అన్నిటినీ నిలబెట్టుకోలేదని, ప్రవచనాలన్నీ వ్యర్థమైనవని తెలుస్తూ ఉంది. ఆ విధంగా అయితే మనం ఇంకా మన పాపాల్లోనే ఉన్నామని, సమస్త మానవాళి దయనీయ స్థితిలో ఉన్నట్టుగా అనుకోవాలి. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలు గొప్పవారు, ఈ లోకం విడిచిపెట్టిన వారు, లేకపోతే ఫిలాసఫర్స్ని వాళ్ళని గౌరవిస్తారు. క్రైస్తవంలో మాత్రమే సజీవుడైన పునరుద్ధానుడైన మధ్యవర్తిని నమ్ముతారు. ఒక చిన్న ఉదాహరణ, సమాధుల తోట దగ్గర నివసిస్తున్న ఒక చిన్న పాప గురించి ఒక కథ చెప్తూ ఉంటారు. చీకటి పడ్డాక సమాధుల తోట దాటి వెళ్ళేదానికి భయపడేది కాదు. నీకు భయం ఉండదా అని అడిగినప్పుడు అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, తన ఇల్లు సమాధుల తోట దాటగానే వస్తుంది కాబట్టి తనకేమీ భయం లేదు అన్నది. మా ఇంటికి వెళ్తున్నాం కదా అనే ధైర్యం అన్నమాట. క్రైస్తవులమైన మనం ఎప్పుడు సమాధుల తోటలోకి వెళ్ళడానికి భయపడకూడదు. మన ప్రభువు మరణం గెలిచి లేచాడు కాబట్టి మన ఇల్లు పక్కనే ఉంటుంది. నిన్నటి సహవాసము రేపటి దినం కలుసుకోవడం నడుమ నక్షత్రాలతో నిండిన మార్గంలాగా మరణాన్ని చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయమేడ థ్యాంక్ యూ లార్డ్, ఇంత గొప్ప సందేశం మాకు ఇచ్చారు నాయన, మీకు స్తోత్రం. పునరుద్ధానం గురించి ఎలాంటి అనుమానాలున్నా మాకు కానీ ఇతరులకు కానీ తీర్చేదానికి కావాల్సిన సమాధానం ఇచ్చారు నాయన, మీకు స్తోత్రం. ఈ నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.